ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. గొప్ప కథ, గొప్ప చరిత్ర కలిగినటువంటి రామాయణము, హనుమాన్ చాలీసా మనోధైర్యాన్ని, గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటివి. అది ఒక మంచి మంచి వాళ్ళలో పాడితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈవేళ ఈ గృహంలో గాంధీ గారి పేరంటే అందరికీ సుపరిచితులు, చౌదరి గారు అందరి సమక్షంలో దీనికి ఆద్యం మా రవి గారు ముందర మూలస్తంభం, వారి రూపంలో అనుపమ గారు. ఇదంతా ఒక భగవత్ సంబంధం. మనకి అనేక రుణాలు, సంబంధాలు ఉంటాయి. ఇది ఒక గొప్ప భగవత్ సంబంధం. ఆ హనుమంతుడి అనుగ్రహంతో అన్ని చోట్ల పాడాం, ఎక్కడెక్కడో పాడాం, ఎన్నెన్నో చోట్ల పాడాం, ఎన్నెన్నో మధురానుభూతులు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి అంటారు హనుమంతుల వారి చాలీసాలో. మంచి మన జీవితంలో కావాల్సింది ఏంటంటే మంచి ఆత్మీయులతోటి మన ప్రయాణం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఆత్మీయులతో ఎందుకు ఉండాలి? మనలో ఉండే లోపాలని తీసేసి బలాన్ని పెంచేటటువంటి శక్తి ఆత్మీయుల ద్వారా వస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా ఏం రాదు. అవి కుటుంబ సభ్యుల ద్వారా ప్రేమ, ఆత్మీయత వస్తాయి. ఎందుకంటే మనవాడే క్షమాగుణం ఎక్కువ ఉంటుంది మన పిల్లల మీద, మన వాళ్ళ మీద. పోనీళ్ళ లోకంలో ఎవడు తప్పు చేయడం, మనవాడేనా, మనవాడిని మనం నిందలేస్తే ఇంక బయట వాడికి అవకాశం ఎక్కువ ఇస్తాం అనో ఆలోచనలు ఉంటాయి. కనుక బంధువుల వల్ల ఏమవుతుందంటే జీవితానికి ఆనందము, ధైర్యము, ఆత్మానందము, మనోధైర్యం. కానీ మంచి స్నేహితుల వల్ల ఏంటంటే మనలో ఉండేటటువంటి లోపాలని తీసేసి సద్గుణాన్ని కలిగించేటటువంటి గుణం భగవంతుడు ఎవరి రూపంలో కలిగించాడు? గొప్ప స్నేహితులుగా. అటువంటి స్నేహితుల్లో మనకి మొట్టమొదటి స్నేహితుడు భగవంతుడే. ఆయనకి మించినటువంటి గొప్ప స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆత్మ విచారణ కలిగించేటటువంటి శక్తి. కొన్ని మనం కొంతమందితోటి పంచుకోగలం, కానీ అన్నీ సంపూర్ణంగా భక్తితోటి, శ్రద్ధతోటి, భయంతో పంచుకునేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుందంటే పరమాత్మ దగ్గర ఉంటుంది. అందుకే కలియుగంలో, ముఖ్యంగా కలియుగంలో భగవంతుడు స్మరణకు మించినటువంటి భాగ్యం ఈ లోకంలో మరొకటి లేదు. అలాగా ఈవేళ ఈ గృహంలో మీ అందరి సమక్షంలో ఇది ఈ సంవత్సరం నా చివరి కార్యక్రమం. ఈ సంవత్సరానికి మళ్ళీ జనవరి 2 నుంచి మాకు కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇంకా బలంగా ప్రయాణం కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకందరికి కూడా కొత్త సంవత్సరం మరింత భాగ్యాన్ని ఇవ్వాలని. 2025లో ఎన్నెన్నో కష్టాలు చూసాం, అదృష్టాలను పొందాం, శుభకార్యాలు చేసాం, శుభవార్తలు విన్నాం, మనసుకు నొప్పించే మాటలు విన్నాం. కాకపోతే ఇవన్నీ సహజమే. కాలంలో నడిచేటటువంటి మన ప్రయాణంలో ఎప్పుడూ మరింత మేలు జరగాలని, మన వల్ల 10 మందికి మేలు జరగాలని, మనకి భగవంతుడు మంచి ఓర్పు, సహనము, ఓపిక, సద్గుణము, సత్పఠనము అంటే మంచి మాటలు, చదువు ఇవన్నీ కావాలని, ఇవన్నీ కూడా ఇటువంటివి భగవంతుడి యొక్క శరణతోటే వస్తుందని, అటువంటి ఈరోజు మనం అందరం కూడా ఈ హనుమాన్ చాలీసా విశేష కార్యక్రమంలో స్వాగతం పలుకుతాం మిమ్మల్ని అందరినీ. ఇటువంటి అదృష్టం మనందరికీ ఈ సంవత్సరం చివరిలో కలిగించినటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి కూడా వచ్చినటువంటి ఉష గారికి, అలాగే ఆత్మీయులందరికీ కూడా ఆ సీతారాముల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మీకు మరింత అదృష్టాన్ని